బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ బుద్ధి ఇంకా మారలేదు. మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది పాకిస్తాన్. సాంబా కతువా సెక్టార్స్ లో డ్రోన్ దాడులు చేసింది. ఇప్పుడు పాక్ డ్రోన్లను అడ్డుకుంది భారత ఆర్మీ. అయితే కాల్పుల విరమణను ఉల్లంఘించినటువంటి పాకిస్తాన్ సాంబా కతువా సెక్టార్స్ లో డ్రోన్లతో దాడులకు విరుచుకుపడింది. పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ భారత రక్షణ వ్యవస్థ అడ్డుకోవడం జరిగింది. देखो बतिया है और మళ్లీ జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ లో ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. అక్కడ పరిస్థితులు మళ్లీ తీవ్రతరం అయ్యే అవకాశం ఉండడంతో అక్కడ బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది. జమ్మూ నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మళ్లీ పాక్ తన వక్రబుద్ధిని చూపించడం జరిగింది. కాల్పుల విరమణకు మరోసారి ఉల్లంఘన చేసింది. సో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్ నళిని, నిజంగా చెప్పాలంటే ఒకవైపు సీజ్ ఫైర్ ఒప్పందం కొనసాగుతుంది, ఎవరికి ఎటువంటి టెన్షన్ లేదనుకున్నారు. కానీ ఇంతలోనే పాక్ మాత్రం తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది. డ్రోన్స్ కలకలం మళ్ళీ కనిపిస్తుంది. మనం చూస్తున్నాము జమ్మూ సంబంధించి ఏదైతే ప్రత్యేకంగా అటు సాంబా సెక్టార్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. మొత్తం మళ్ళీ కొంత బ్లాక్అవుట్ దిశగా కనిపిస్తుంది. కొంతమంది ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా ఎంతో టెన్షన్ గా కనిపిస్తున్నారు. ఏ విధంగానైతే శనివారం నాడు తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ఇక ఎక్కడా ఎటువంటి టెన్షన్ ఉండదు. ఖచ్చితంగా ఈ కాల్పుల విరమణ సంబంధించినటువంటి నిర్ణయాన్ని రెండు దేశాలు ఖచ్చితంగా ఫాలో అవుతాయి అనుకున్నారు. కానీ పాక్ విషయంలో మాత్రం ఈ పరిస్థితి పూర్తిగా డిఫరెన్స్ గా కనిపిస్తుంది. ఒకవైపు డీజీఎంఓలు అంటే డైరెక్టర్ ఆఫ్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ స్వయంగా హాట్ లైన్ లో మాట్లాడుకున్నారు. ఇక మనం ఒక్క బుల్లెట్ కూడా వెయ్యొద్దు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. పాకిస్తాన్ సైతం డీజీఎంఓ పాకిస్తాన్ నుంచి ఎవరైతే అటెండ్ అయ్యారో ఆయన కూడా రెండు దేశాల మధ్య ఒక్క బుల్లెట్ కూడా ఇక వదలడానికి వీల్లేదు, శాంతియుతంగా ఉండాలనేటువంటి ఆలోచన ఆయన ప్రకటించారు. కానీ ఒకవైపు మాటల్లో మాత్రం మేము ఒక్క బుల్లెట్ కూడా వేయమని చెప్పారు. అదే సమయంలో పాకిస్తాన్ కు సంబంధించినటువంటి డ్రోన్స్ ఒకవైపు సాంబా సెక్టార్ తో పాటు మరికొన్ని ప్రదేశాల్లో ఆ డ్రోన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేశారు. ఏ క్షణానైనా సరే పాకిస్తాన్ పంపిస్తున్నటువంటి టర్కీ డ్రోన్స్ ను ఖచ్చితంగా నిర్వీర్యం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క మనం ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాము ఏ విధంగానైతే జరిగినటువంటి పరిణామాలు. శనివారం తర్వాత 12వ తేదీన 12 గంటలకు రెండు దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓస్ గా మీటింగ్ జరుగుతుందన్నారు. 12 గంటలకు ఆ మీటింగ్ జరగలేదు, సాయంత్రం 5 గంటలకు జరిగింది. 5 గంటల అంటే ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇతర ఏ విధంగానైతే భారత జాతీయ రక్షణ సలహాదారుడుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ తో పాటు త్రివిధ దళాలతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే ఒకే అంశాన్ని స్పష్టం చేశారు. అంటే మనం పాకిస్తాన్ తో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేం, అదే సమయంలో ఉగ్రవాదం విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కావద్దు. పాకిస్తాన్ ఒక బుల్లెట్ వేస్తే ఖచ్చితంగా మిసైల్ తో దాడి చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఆయన రివ్యూలో స్పష్టం చేశారు. ఆ తర్వాత 8 గంటలకు భారత జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తను ప్రసంగించారు. ఆ సందర్భంగా కూడా కొన్ని విషయాలను స్పష్టంగా చెప్పారు. ఏ విధంగానైతే పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్ ఉందో ఆ విషయంలో భారత్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా అది భారత్దే, దాన్ని ఆక్రమించుకొని తీరుతామనే విషయాన్ని స్పష్టం చేశారు. అదే సమయంలో ఎక్కడైతే పాకిస్తాన్ పదే పదే న్యూక్లియర్ బాంబు అంటే అణుబాంబును మేము వేస్తామంటూ బెదిరిస్తూ ఉంది, కానీ భారత్ ఆ విషయంలో ఎక్కడా కూడా భయపడట్లేదు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంలో ఏ విధంగానైతే సక్సెస్ అయిందో మున్ముందు కూడా ఖచ్చితంగా ఉగ్రవాదుల విషయంలో వెనక్కి తగ్గేది లేదనే విషయాన్ని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఇక రెండు దేశాల మధ్య పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా సెటిల్ డౌన్ అయ్యాయి, ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది అనుకుంటున్నటువంటి క్రమంలో మళ్ళీ పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. అంటే శనివారం రోజు చూసాము ఏ విధంగానైతే శ్రీనగర్ లో ఉన్నటువంటి బాదామి బాగ్ అంటే మొత్తం ఆర్మీకి సంబంధించినటువంటి కంటోన్మెంట్ ఏరియా ఉంటుంది,
ఆ ప్రదేశంలో కూడా వాళ్ళు దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. డ్రోన్స్ ను వెంటనే ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అటాక్ చేసింది, వాటిని నిర్వీర్యం చేసింది. ఈరోజు ఏదైతే భారత ఆర్మీకి సంబంధించినటువంటి త్రివిధ దళాల ప్రెస్ మీట్ లో కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. ఏ విధంగానైతే పాకిస్తాన్ వేస్తున్నటువంటి టర్కీకి సంబంధించినటువంటి డ్రోన్స్ కావచ్చు, చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి మిసైల్స్ కావచ్చు, వాటిని ఎక్కడికక్కడ భారత్ ఏ విధంగానైతే అడ్డుకుంటుంది, వాటిని నాశనం చేస్తుంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి విషయంలో కొంత వాళ్ళ వైఖరి మాత్రం వాడట్లేదు. అంతేకాదు కొన్ని ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో, అంటే పాకిస్తాన్ భారత్కు మధ్య ఉన్నటువంటి సెక్టార్స్ లో నియంత్రణ రేఖ వద్ద కూడా కొంత కాల్పుల కలకలం కూడా కనిపిస్తుంది. అది భారత్ పాక్ మధ్య ఏ విధంగానైతే షెల్లింగ్ కూడా జరుగుతుంది. సో ఏ విధంగానైతే గత 6 రోజులుగా ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా ఊపిరి పీల్చుకున్నంత పని కనిపించింది. అంటే రిలాక్స్ అవుతున్నారు జనమంతా. కానీ ఈలోగానే పాక్ మాత్రం ఒకవైపు చర్చల పేరుతో ముందుకు వస్తూనే మరోపక్క తన వక్రబుద్ధిని చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో భారత్కు సంబంధించినటువంటి ఏదైతే త్రివిధ దళాలు మాత్రం సిద్ధంగా ఉన్నాయి. ఒకవైపు ఏ విధంగానైతే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ బార్డర్ లో ఉన్నటువంటి ఆర్మీ, మరోపక్క అరేబియా సముద్రంలో ఉన్నటువంటి నేవీ మాత్రం సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ పాక్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డా సరే పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు. ఎందుకంటే ఇప్పటికే రావుల్పిండిలో కావచ్చు, లాహోర్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పాక్ లాంచింగ్ ప్యాడ్స్ మొత్తం కూడా భారత్ నాశనం చేసింది. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాద స్థావరాలపైన కూడా దాడి చేసింది. అయినా కూడా పాక్ బుద్ధి మారట్లేదు. ఒకవైపు భారత్తో శాంతియుతంగా ఉండేందుకు సిద్ధం అవుతూనే ఏదైతే డిజిఎంఓ జరిపినటువంటి చర్చల్లో భాగంగా సానుకూలంగా స్పందిస్తూనే మరోపక్క వాళ్ళ డ్రోన్స్ మాత్రం కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితులు చూస్తుంటే ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి ఆ ఎల్ఓసి రేఖ వద్ద ఉన్నటువంటి గ్రామాలు మాత్రం తీవ్రంగా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క వాళ్ళ డ్రోన్స్ ఎక్కడ కనిపిస్తాయి ఏంటి అనే టెన్షన్ లో ఒకవైపు జనం కనిపిస్తుంటే, భారత్కు సంబంధించినటువంటి త్రివిధ దళాలు మాత్రం ఏ విధంగానైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఒకవైపు వాళ్ళ డ్రోన్స్ ను కుప్పకూల్చేందుకు సిద్ధమవుతున్నాయి, మరోపక్క ఇతర సిస్టమ్స్ కూడా పూర్తి స్థాయిలో యాక్టివేట్ అవుతూ సరైనటువంటి సమాధానం పాక్ చెప్పేందుకు భారత్ సిద్ధమవుతూనే ఉంది. నళిని, అయితే రాజు, ప్రధాని మోదీ చాలా స్పష్టంగా తెలియజేశారు, వాళ్ళు గనక ఒక్క తోట మన మీద కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత మన మీద ప్రయోగిస్తే ఒక క్షిపణితో వారికి సమాధానం చెప్పండి అంటూ కూడా. సో ఇప్పుడు పరిస్థితులు అక్కడ బోర్డర్ ప్లేసెస్ లో అలానే కనిపిస్తున్నాయా? ఎస్, ఖచ్చితంగా నళిని. ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ జీరోలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీవీ మాత్రమే స్పష్టంగా చూపించగలిగింది. సో అందులో మనం చూసాము ఏ విధంగానైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి, అంటే ఎల్ఓసికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల్లో అటు పూంచ్ కావచ్చు, మరోవైపు రాజౌరి కావచ్చు, లేదంటే కుప్వారా, ఊరి, ఇటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడికి దిగారు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కొంత సాధారణ ప్రజలు, సామాన్య ప్రజలు బలైనప్పటికీ కూడా భారత్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి లాంచింగ్ ప్యాడ్స్ పైన దాడి చేశారు. దానికి అనుగుణంగానే భారత్ ఖచ్చితంగా తోక ముడుస్తుంది అనుకున్నారు. కానీ ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఆయన స్వయంగా చెప్పారు. మోడీ చెప్తున్నటువంటి అంశాలు ఒకటే, ఏ విధంగానైతే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాల్లో పాకిస్తాన్ గనక ఏ విధంగానైతే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక తూటా వేస్తే ఏకంగా భారత్ ఒక మిసైల్ తో దాడి చేసేందుకు మేము ఆదేశాలు ఇచ్చాము, పూర్తి స్థాయి స్వేచ్ఛను త్రివిధ దళాలకు ఇచ్చామని చెప్పారు. సో దానికి అనుగుణంగానే భారత్ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ పైన దాడి చేస్తూనే ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలను సైతం ఈరోజు దేశానికే కాదు ప్రపంచానికి మొత్తం కూడా చూపెట్టాయి. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక దేశంగానే కాదు, ఒక ఉగ్రవాద దేశంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారత్ లో జరిగినటువంటి దాడులే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరిగినటువంటి దాడుల విషయంలో కూడా పాకిస్తాన్ హస్తం ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఏదైతే గతంలో జరిగినటువంటి దాడులు కావచ్చు, దేశంలో జరిగినటువంటి పదుల కొద్ది దాడులు, అంటే పార్లమెంట్ పై జరిగినటువంటి దాడి, దాంతోపాటు ముంబైలో జరిగినటువంటి 26/11, ఆ తర్వాత జరిగినటువంటి ఇతర దాడులు, మరోపక్క ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పహల్గామ్ దాడులు కావచ్చు, వీటన్నిటికీ శిక్షణ శిబిరాలుగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఒకవైపు అక్కడ ఉగ్రవాదులను తయారు చేయడమే కాకుండా వాళ్ళను భారత్ పైకి, మరోపక్క ఇతర దేశాలపైకి కూడా ఉసిగొలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే భారత్ ఏనాడు కూడా పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధం కావట్లేదు. ఒకటే లక్ష్యం, పాక్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను
నాశనం చేయడమే కాకుండా ఉగ్రవాదాన్ని దూరంగా ఉంచడం కోసమే పాకిస్తాన్తో ఈ యుద్ధం అనేది జరుగుతుంది. అంతేకాదు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ స్థానంలో కూడా ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి పాకిస్తాన్ ఒకవైపు భారత్పై ఏ విధంగానైతే అటాక్ చేస్తుందో, పహల్గామ్ ఘటన తర్వాత మరికొన్ని ప్రదేశాల్లో కూడా ఉగ్రవాదులు దాడికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిఘా సమాచారంతోనే పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేయాల్సి వచ్చిందనే విషయాన్ని భారత్ పదే పదే స్పష్టం చేసింది. అదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం మాట్లాడినటువంటి ప్రధానమంత్రి సైతం భారత్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు ప్రపంచ దేశాలకు కూడా స్పష్టమైనటువంటి ఒక సమాచారాన్ని ఇచ్చారు. అంటే ఏ విధంగానైతే పాకిస్తాన్ ఒకవైపు ఉగ్రవాద శిబిరంగా మారి ఉగ్రవాదులను తయారు చేయడం కాకుండా భారత్తో పాటు ఇతర దేశాలపై దాడులకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు సైతం ఈ విషయాన్ని గమనించాలి. ఎక్కడా కూడా ఒకవేళ పాకిస్తాన్ బుల్లెట్స్ గనక భారత్లో పడితే ఊకునేది లేదు, ఖచ్చితంగా వాళ్ళపై మిసైల్స్ తో దాడి చేస్తామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఒకవైపు అమెరికా లాంటి పెద్ద దేశాలు సైతం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నప్పటికీ కూడా ఒకవేళ పాకిస్తాన్ కనుక ఒక్క బుల్లెట్ వేస్తే ఖచ్చితంగా క్షిపణులతో పాకిస్తాన్ పై దాడి చేస్తామనే విషయాన్ని ప్రధానమంత్రి స్వయంగా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే స్థాయిలో భారత భద్రతా దళాలు ఏ విధంగానైతే త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయో అవి కూడా ఒకవైపు యాంటీ డిఫెన్స్ సంబంధించి ఎయిర్ ఫోర్స్ ఏ విధంగానైతే ఎయిర్ డిఫెన్స్ ను యాక్టివేట్ చేస్తున్నాయో, మరోపక్క అరేబియా సముద్ర జలాల్లో నేవీ కావచ్చు, మరోపక్క బార్డర్ లో ఉన్నటువంటి ఎల్ఓసి నియంత్రణ రేఖ వద్ద ఉన్నటువంటి ఆర్మీ జవాన్లు కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం కొంత కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఏదైతే ప్రధానంగా చూస్తే పూంచ్ కావచ్చు, రాజౌరి కావచ్చు, పూంచ్ అనేది ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దయానికంగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రదేశం. అక్కడ నుంచి గ్రౌండ్ జీరో నుంచి మనం ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉన్నాము. స్వయంగా నేను ఆ స్పాట్కు వెళ్లి కూడా అక్కడ విధ్వంసమైనటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు భారతదేశ ప్రజలకు చూపించే ప్రయత్నం చేశాను. సో అక్కడ ఏ విధంగానైతే ఇళ్లపై దాడులు జరగడం కావచ్చు, మహిళలను దాంతోపాటు పిల్లలను పాకిస్తాన్ ఆర్మీ బలి తీసుకుంది. అక్కడ నుంచి కొండలపై నుంచి కిలోమీటర్ రేంజ్ లో ఉన్నటువంటి పూంచ్ ను టార్గెట్ చేస్తూ ఏ విధంగానైతే వాళ్ళు హెవీ మోటార్స్ ద్వారా లాంచింగ్ చేశారో దాంతో మహిళలు, మరోవైపు పిల్లలు పూర్తి స్థాయిలో చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి జనం కొంత సురక్షిత ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఇంకా పాకిస్తాన్ ఆర్మీ ఒకవైపు టార్గెట్ చేస్తూనే ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఎక్కడ కూడా మేము వెనక్కి తగ్గేది లేదు, ఇంకా ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోలేదు, మిగిలే ఉందనే విషయాన్ని ప్రధానమంత్రి స్వయంగా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి డ్రోన్స్ ను నిర్వీర్యం చేసేందుకు ఒకవైపు ఏ విధంగానైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. మరోపక్క ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా భారత ప్రధానమంత్రి కొన్ని విషయాలను స్పష్టం చేశారు. ఏ విధంగానైతే పహల్గామ్ ఘటనలో, అంటే పహల్గామ్ ఘటన అనేది ఈ మధ్య కాలంలో జరిగినప్పటికీ కూడా పార్లమెంట్ కు సంబంధించినటువంటి దాడి కావచ్చు, అఫ్జల్ గురుకు సంబంధించినటువంటి అంశం, ఆ తర్వాత 26/11 కు సంబంధించినటువంటి అంశం, మరోపక్క మనకు ఏ విధంగానైతే ఇప్పుడు నేనున్నటువంటి స్థానానికి కొద్ది దూరంలోనే పుల్వామా కూడా ఉంది. అక్కడ దాదాపు 40 మందికి పైగా ఏ విధంగానైతే ఆర్మీ ట్రక్స్ వెళ్తున్నటువంటి క్రమంలో ఉగ్రవాదులు ఒక ట్రక్ పైన దాడి చేసి 40 మందికి పైగా ఏదైతే మన జవాన్లను బలి తీసుకున్నారు. సో ఇటువంటి ఘటనలు ఎన్ని కూడా భారత్ లో జరగడమే కాకుండా వివిధ దేశాల్లో కూడా పాకిస్తాన్ లో తయారైనటువంటి ఉగ్రవాదులు దాడి చేసినటువంటి సందర్భాలు కనిపించాయి. సో ఖచ్చితంగా వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్తాము. ఉగ్రవాదం అంతమయ్యేంత వరకు మేము వెనక్కి తగ్గేది లేదనే విషయాన్ని కూడా భారత్ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ కు చెప్తూనే ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు చేసినటువంటి దాడులను మాత్రం తీవ్రంగా తీసుకుంటుంది. సో ఒకవైపు సీజ్ ఫైర్ ఒప్పందం కొనసాగుతున్నటువంటి క్రమంలో కూడా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి టర్కీ డ్రోన్స్ కావచ్చు, చైనాకు సంబంధించినటువంటి డ్రోన్స్ కావచ్చు, ఇప్పుడు భారత్ భూభాగంలో కనిపించడం మాత్రం కొంత వివాదాస్పదంగా కనిపిస్తుంది. ఒకవైపు శనివారం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చలు, ఈ రోజు సాయంత్రం డీజీఎంఓల మధ్య జరిగినటువంటి చర్చలు, ఒక బుల్లెట్ కూడా వదలడానికి వీల్లేదు అంటూ ఇద్దరు మాట్లాడుకున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ డ్రోన్స్ కలకలం మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా భారత్ అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కూడా ప్రధానమంత్రి పలు విషయాలను స్పష్టం చేశారు. ఏ విధంగానైతే 26 మందిని బలి తీసుకున్నటువంటి పహల్గామ్ బైసరన్ వ్యాలీ ఉందో ఆ వ్యాలీలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ తర్వాత మహిళలను, అంటే అక్కడ తన భర్తను ఏ విధంగానైతే ఒక భార్య ముందు కాల్చారో అప్పుడే పెళ్ళై వచ్చి వాళ్ళు ఇక్కడ భూతల స్వర్గంగా చెప్తున్నటువంటి బైసరన్ వ్యాలీ కావచ్చు, పహల్గామ్ కావచ్చు, వీటన్నిటిలో తిరుగుతున్నటువంటి ప్రజలను టార్గెట్ చేసి ఏ విధంగానైతే చంపారో వాటికి అనుగుణంగానే
వాళ్ళ సింధూరాన్ని అంటే నుదుట బొట్టి అనేది చాలా కీలకం భారత్ లో ఉన్నటువంటి ప్రజలకు. అలాంటి సింధూరాన్ని దూరం చేసేందుకు ఏ విధంగానైతే పాక్ ఉగ్రవాదులు ప్రయత్నం చేశారో దానికి అనుగుణంగానే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ను సర్వనాశనం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోలేదు. పాక్ గనక కవ్వింపు చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్లకు సరైనటువంటి బుద్ధి చెప్తాననే విషయాన్ని కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల విషయంలో కూడా భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. కొన్ని చోట్ల ఇప్పుడు కవింపు చర్యలకు పాక్ పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో బ్లాక్అవుట్ కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రశాంత వాతావరణం అయితే ఏదైతే భారత్ లో కనిపిస్తుంది. సో ఇప్పుడున్నటువంటి ఒకవేళ వాళ్ళు దాడి చేసేందుకు సిద్ధమైతే మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసి రక్షణ శాఖ అధికారులు మాట్లాడుతున్నప్పుడు చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి చూసాం. ఇన్ కేస్ మళ్లీ కనుక కవ్వింపు చర్యలకు దిగితే తన గొయ్యి తను తవ్వుకున్నట్టే పాకిస్తాన్ అంటూ కూడా నిన్న మన అధికారులు మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. సో అలాంటి పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయి. ఒకటి కాదు, ఇది రెండోసారి వరుసగా. సో ఇప్పుడు నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎస్, మనం ఈ విషయంలో భారత్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, పాక్ ఒకవైపు సీజ్ ఫైర్ ఒప్పందానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఏ విధంగానైతే మేము దానికి ఒప్పుకుంటున్నాం అంటూనే మరోవైపు ఎక్కడా ఎటువంటి బుల్లెట్ శబ్దాలు కనిపించినా సరే ఖచ్చితంగా వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు మనం చూస్తున్నాము. ఏ విధంగానైతే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పరిణామాలు కావచ్చు, వీటన్నిటిని మనం బేస్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ పరిణామాలన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకు భారత్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాము ఏ విధంగానైతే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. కొంత ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఎటు నుంచి పాక్ ఏ విధంగానైతే ఉల్లంఘిస్తుంది అనే అంశంలో మాత్రం కొంత టెన్షన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. మనం చూస్తున్నాం పాక్ మరొకసారి కాల్పుల విరమణను ఉల్లంఘించినట్టుగా కనిపిస్తోంది. అక్కడి నుంచి డ్రోన్లతో సరిహద్దు ప్రాంతాలపై విరుచుకుపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రస్తుతం అవి డ్రోన్లు ప్రయోగించి ఆ దేశం నుంచి వస్తున్నటువంటి ఆ డ్రోన్లను క్యాప్చర్ చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ చాలా సమర్థంగా అడ్డుకుంటోంది. ఇటు జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లలో పలు జిల్లాల్లో ఇప్పటికే బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు. తిరిగి ఇళ్లకు వెళ్లి ప్రశాంతంగా జీవిద్దామనుకునే టైంలో మళ్లీ మరొకసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది పాకిస్తాన్. మరొకసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మరొకసారి మనపై డ్రోన్లతో విరుచుకుపడుతున్నటువంటి దృశ్యం కనిపిస్తోంది.